జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఇలా మనం ఒక కొత్త చిట్టా తీసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ సే, నేనైతే దీన్ని ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్తా. భారత్ యొక్క మిజైల్ రెవల్యూషన్, డిఆర్డిఓ యొక్క బ్రెయిన్, ప్రైవేట్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ అండ్ ఇండియాస్ ఆర్సనల్ అని చెప్పి మాట్లాడుతుండ్రు. వెల్కమ్ టు ది ఇండియాస్ మిసైల్ రెవల్యూషన్ అంటే మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్. ప్రపంచంలో మొత్తంలో ఇట్లా దాని మీద ప్రింట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పురు మీకు. మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్ అంటే డిజైన్ చేస్తుంది డిఆర్డిఓనే, కానీ ఇవి తయారైతే ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో. భారత్ ప్రపంచానికి ఒక కొత్త మెసేజ్ ఇచ్చింది. ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకు 40 సంవత్సరాల పాలసీ ఇయ్యాల అయ్యింది ప్రొడక్షన్ రియాలిటీ. లెటస్ డీకోడ్ అండ్ డిబేట్ ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, భారత్ దగ్గర మిజైల్స్ డిజైన్ చేసే టెక్నాలజీ లేదా వాళ్ళకు ఆ ప్రాసెస్ తెలియదా? తెలుసు. భారత్ దగ్గర సైంటిస్టులు లేరా? జబర్దస్త్ ఏక నంబర్ సైంటిస్టులు ఉన్నారు. ఇండియా ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ టెస్ట్లు ఎన్నో చేసింది. వెదర్ ఇట్ మే బి ఆకాష్, అస్త్ర, నాగ్, ప్రళయ్, రుద్రం, బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ సక్సెస్ఫుల్లే. బట్ ఎప్పుడైతే సడన్గా యుద్ధం మొదలైందనుకో, నీకు 1-2 సరిపు, హండ్రెడ్స్ కావు, వేల సంఖ్యలు కావాలి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమవుతుంది అని అంటే, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని కావాలి, ఉన్నాయి సరిపోతాయా, ఎంత తొందరగా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతావు? భారత్ దగ్గర ఇది ప్రతిసారి ఒక ప్రాబ్లం లాగానే ఉండే ఫ్రెండ్స్. ఎట్లానంటే, నీ దగ్గర సామర్థ్యత ఉన్నా నీ దగ్గర సంఖ్యాబలం లేకపోయినుండే. దశాబ్దాల వారీగా మన మిసైల్ స్టోరీ అగర్ మనం డీకోడ్ చేసి చూస్తే ఫ్రెండ్స్, డిజైన్ చేసేది డిఆర్డిఓ చేస్తుండే, గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే, ప్రైవేట్ కంపెనీస్ ఏమో వీటి పార్ట్స్ సప్లై చేస్తుండే. ఇప్పుడు August 26 కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుందనంటే, టెక్నాలజీ అనేది డిఆర్డిఓ చేసిన, డిఆర్డిఓ కన్వెన్షనల్ మిజైల్స్ ఏవైతే ఇప్పుడు ఉంటాయి కదా, జనరల్గా నార్మల్ కన్వెన్షనల్ మిజైల్స్, ఈ కన్వెన్షనల్ మిజైల్స్ అనేటివి క్వాలిఫైడ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్కి తయారీకి పంపిస్తాము. అంటే ప్రైవేట్ కంపెనీలల్లో ఈ కన్వెన్షనల్ మిజైల్స్ తయారైతాయి. అంటే సాధారణమైన మిజైల్స్ అంటే ఇప్పుడు టాటా, అదానీ డిఫెన్స్, భారత్ ఫోర్జ్, ఐకామ్, ICOMM అని అంటాం కదా, అది మన సోలార్ ఇండస్ట్రీస్ ఆర్ టు దట్ మ్యాటర్ L&T, ఇట్లాంటివన్నీ ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు స్టార్ట్ చేస్తాయి. ఇంతకుముందు మన ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటుండే, విచ్ ఇస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎక్సెట్రా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముందు మనది భారత్ డైనామిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయింది. అంటే ప్రైవేట్లో అయిపోయింది అని అంటే కంప్లీట్గా మిసైల్ ప్రొడక్షన్ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయిందా? ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏందని అంటే, డిఆర్డిఓని మనం ప్రైవేటైజ్ చేస్తలేం. అండ్ ఇన్ఫ్యాక్ట్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంది చూడు, దాన్ని కూడా మనం అమ్ముతలేం. ఇక్కడ మనం క్లియర్ కట్గా ఏం చేస్తున్నాము అని అంటే, మన ప్రొడక్షన్ యొక్క మోనోపొలీని అందులో కొన్ని సవరణలు తీసుకొని వచ్చినాం అంతే. అంటే మన స్ట్రాటజిక్ న్యూక్లియర్ మిజైల్స్ కూడా, అంటే ఇప్పుడు న్యూక్లియర్ మిజైల్స్ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతాయి. అంటే ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తారు, అప్పుడు సీక్రెటెడ్ ఉంటుంది. ప్రిన్సిపల్ సింపుల్, డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది, గవర్నమెంటు కంట్రోలు, సర్టిఫికేషను, కంప్లీట్గా సర్టిఫైయింగ్ అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. మల్టిపుల్ ఇండియన్ కంపెనీస్ కన్వెన్షనల్ సాధారణమైన మిజైల్స్ తయారు చేస్తారు. ఒక డిఫెన్స్ ప్రిన్సిపల్ తయారు చేసిర్రు, దీన్నే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కెపాసిటీ పెంచనీకే. కోర్ ఫండమెంటలీ ఎందుకు చేస్తున్నారు ఇది? మన యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ కెపాసిటీని పెంచనీకే. అగో చూసినావా, ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చి ప్రైవేటైజేషన్ చేస్తున్నది అని చెప్పి కథలు మొదలైతాయి. ఈ కథలకు ముందే ఈ కాంగ్రెస్ ఈయన చరిత్రకు మనం ముందే చరమగీతం ముందే వాడేద్దాం. ఎట్లా అంటే, ఇది ఇయ్యాల మొదలెట్టింది కాదురా అయ్యా, 1983లోనే మొదలెట్టింది. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇండియా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దాని పేరే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఈ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఇవాళ మనకు ఘాతక్ అస్త్రాలు ఉన్నాయి చూడు మన దగ్గర, పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్, ఇవన్నీ తయారైనాయి ఈ ప్రోగ్రాంల నుంచే. సో వెనుకటి ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశానికి మిసైల్ టెక్నాలజీ ఇయ్యలే అని చెప్పడం కూడా అబద్ధం అవుతుంది. ఆబ్వియస్గా ఇప్పుడు 1983లో ఇది ఖచ్చితంగా ఈ క్రెడిట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికే దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలనంటే ఫ్రెండ్స్, మన ఇండిజీనియస్ మిజైల్ డెవలప్మెంట్ క్యాపబిలిటీ అని అంటాం కదా మనం. ఈ మిజైల్ కేపబిలిటీ అనేది ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు, మనకు ఆనాటి నుంచి ఈనాటి దాకా మనం గట్టిగానే ఉండే. అయితే ప్రాబ్లం వేరే దగ్గర ఉండే. ఏందనంటే, ఇండియా దగ్గర మిసైల్ సైన్స్ ఉన్నప్పటికీ
పెయిన్ఫుల్ స్టోరీ ఏముండే అని అంటే మిసైల్ ఇండస్ట్రీ ఆ ఉత్పత్తి చేయకపోతుండే ఏవైతే నంబర్లు కావాలనో మనకు. ఎందుకంటే టెక్నాలజీ ఉండడము, సైన్స్ ఉండడం ఒక ఎత్తు, ఇంకొకటి ఇది ఎన్ని నంబర్స్లలో మన దగ్గర ఉన్నది అని అంటేనే కదా శత్రువు భయపడతాడు. అంటే ఒక మిజైల్ని నువ్వు తయారు చేయాలని అంటే ల్యాబొరేటరీ అనేది సక్సెస్ఫుల్గా మిజైల్ టెస్ట్ చేయాలి. అండ్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన తర్వాత అది కేవలం ఒక ప్రోటోటైపే కాదు, దాని నంబర్స్ కూడా ఉండాలి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు. అంటే నీ దగ్గర సప్లై చైన్లు ఉండాలా, నీ దగ్గర రాకెట్ మోటార్లు ఉండాలా, నీ దగ్గర సీకర్లు ఉండాలా, నీ దగ్గర ఎలక్ట్రానిక్స్ ఉండాలా, వారెడ్స్ ఉండాలా, లాంచర్లు ఉండాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కొన్ని వేల లక్షల కాంపోనెంట్లు ఏవైతే అవసరం పడతాయో అవన్నీ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏందనంటే ఫ్రెండ్స్, ప్రొడక్షన్ కెపాసిటీ మనం అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో అనుకున్న నంబర్స్ మన వేర్ హౌస్లలో కూడా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు శత్రు దేశాల మీద వర్షం కురిపియనికి. అయితే దీని ఫస్ట్ బీజం ఎప్పుడు పడ్డది? ఈ ప్రైవేటైజేషన్ చేయాలా, మనము ప్రొడక్షన్ కెపాసిటీ మన మిజైల్ అది పెంచాలా అన్నది ఎప్పుడు పడ్డది అని అంటే 2001లో వాజ్పేయి గారి నేతృత్వంలో ఫస్ట్ దీనికి బీజం పడ్డది. వాజ్పేయి సర్కార్ గారి నేతృత్వంలో ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది ప్రైవేట్ ప్లేయర్లకు దర్వాజాలు ఓపెన్ అయినాయి. కాకపోతే ఇది కేవలం పేపర్కి పరిమితమైందా అండ్ మన అప్పటి కొంచెం ఉండే లాక్హెడ్ మార్టిన్ ఆర్ ఎంబీడిఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఇట్లాంటి స్టోరీస్, అవి ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్ యాజ్ ఫర్ యాజ్ ది డిస్కషన్ ఈస్ కన్సర్న్. ఒక 2 డిఫరెంట్ థింగ్స్ అని ఎందుకు అన్నానంటే, సంవత్సరాల పాటు ఈ బీజం నాటినాక కూడా 2001 తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో భారత్ ఎక్కువ మట్టుకు ఒక ప్రైవేట్ ఫర్మ్లకు సప్లయర్ లాగానే మారింది. అంటే కాంపోనెంట్ సప్లై చేసుడు, లేదా అసెంబుల్స్ చేసుడు, వెహికల్స్ ఇచ్చుడు, ఎలక్ట్రానిక్స్ ఇచ్చుడు ఆర్ సబ్ సిస్టమ్స్ ఇచ్చుడు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లల్లో భారత్ కంపెనీలు ఏవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లేకుండే. అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏదైతే ఉంది చూడు, ఇట్లాంటి సవరణ తీసుకొచ్చిన తర్వాత కూడా 2001లో అది ఇన్సిగ్నిఫికెంట్ ఉండే, పెద్దగా చెప్పుకునేటట్టు ఏం లేకుండే. అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏమని వస్తుంది అని అంటే, మళ్ళీ ఈ సర్కారే ఇప్పుడు బీజం నాటిందా, అప్పుడు వెనకటికి వాజ్పేయి సర్కార్ ఇప్పుడు మోదీ సర్కారేనా, లేకపోతే కాంగ్రెస్ ఏమన్నా చేసిందా అని చెప్పి మాట్లాడితే యూపీఏ సర్కార్ ఏం చేయలేదా? డైరెక్ట్ క్వశ్చన్ అదే కదా. కాదు. యూపీఏ సర్కార్ హయాంలో కూడా యూపీఏ ఏం చేసిందనంటే ఒక పాలసీ ఇంట్రడ్యూస్ చేసింది, దాన్నే మేక్ ప్రొసీజర్స్ ఇన్ 2006లో తీసుకొని వచ్చింది. బై అండ్ మేక్ ఇండియన్ అని చెప్పి 2009లో తీసుకొని వచ్చింది. దాని తర్వాత డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ అని చెప్పి 2011లో తీసుకొని వచ్చింది. దాని తర్వాత దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ప్రొక్యూర్మెంట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి 2013లోకి తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు కంప్లీట్గా మనం డాష్ బోర్డ్ మీద 2009 నుంచి 2013 వరకు తీసుకుంటే అకార్డింగ్ టు సిప్రి, భారత్ ఏదైతే ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఆర్ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకునేటివి అది 14% ఉండే ఈ డేట్స్లల్లో. అదే చైనా ఇంకా పాకిస్తాన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉండే చూడో అవి కేవలం 5% ఉండే. అంటే భారత్ చైనా ఇంకా పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంది. ఈడ మీకు పిక్చర్ అర్థమైపోయిందొచ్చు నేనేం మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమైపోయిందనంటే యూపీఏ సర్కార్లో సెల్ఫ్ రిలయన్స్ అనేది పాలసీ డాక్యుమెంట్లకి పరిమితం అయిపోయింది, పేపర్కే పరిమితం అయిపోయింది. ఇంపోర్ట్ డిపెండెన్స్ ఉండే నా భారత్, ఇది బ్యాటిల్ ఫీల్డ్ మీద క్లియర్ కట్గా కనిపించేది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, దిస్ ఈజ్ ద రియల్ ఫెయిల్యూర్. నీ దగ్గర సామర్థ్యత ఉన్నది, ఎందుకు అనంటే నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేక కాదు, నీ దగ్గర సామర్థ్యత స్కిల్ లేక కాదు, నీ దగ్గర సైంటిస్టులు లేక కాదు, అచ్చపోని నీ దగ్గర పాలసీ లేక కాదు. పాలసీ డిజైన్ చేసినాక కూడా నీ దగ్గర ఉన్న స్కిల్ మ్యాన్ పవర్ని ఒక ఫ్యాక్టరీ రూపంలో పెట్టి ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ ఇచ్చి మిజైల్ కెపాసిటీ క్యాపబిలిటీని పెంచేంత ప్రొడక్షన్ ఫ్యాక్టరీ నీ దగ్గర ఎందుకు తయారు కాలేదన్నది ఒక పెద్ద క్వశ్చన్ అని ఎందుకు అన్నానంటే ఫ్రెండ్స్, చైనా ఈ గేమ్ని ముందే అర్థం చేసుకుంది. చైనా ఏం చేసింది అంటే, ఏదైతే లోకల్ డొమెస్టిక్ ఫ్యాక్టరీస్ ఉండే చూడు వీటిని ఉత్పత్తి కేంద్రాలలాగా మొదలెట్టేసింది డిఫెన్స్ ఎక్విప్మెంట్లలో. అఫ్ కోర్స్ మన దగ్గర ఏమైందని అంటే, మిసైల్ లాంచ్ సక్సెస్ఫుల్ అయిందా? సక్సెస్ఫుల్ అయింది. పేపర్లలో హెడ్లైన్ వచ్చిందా? హెడ్లైన్ వచ్చింది. కాకపోతే నెలకు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినావు అని అంటే గుండు సున్నా గాడిది గుడ్డు. అల్టిమేట్లీ ఇప్పుడు ఏమైపోయిందని అంటే, నీ ప్రోటోటైప్ అని అనేది పేపర్లో హెడ్లైన్లో రాసుకోనికే పనికొస్తుంది. బట్ యాక్చువల్లీ శత్రువులు ఎప్పుడు భయపడతారు? వేరే రోజులలో ఎన్ని పెట్టుకొని కూర్చున్నది రా భారత్ మిసైళ్ళు అని అనే కాడు ఉంటుంది. 2014లో జర కొంచెం గేమ్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఏందని అంటే, కంప్లీట్గా మోదీ సర్కార్ వచ్చి దీన్ని ఏమి ఇన్వెంట్ చేయలే, బట్ మోదీ సర్కార్ యాక్సిలరేట్ చేసింది డిఫెన్స్ ప్రొడక్షన్ని. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వచ్చి ఇంపోర్ట్ చేసుకొని వాడిని బతికించుకోవడం ఎందుకు, ఇక్కడ మన లోకల్ ఈకో సిస్టమ్ అండ్ లోకల్ టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడి స్టార్టప్ ఈకో సిస్టమ్కి నాంది వలికిందే మోదీ సర్కార్. ఐడెక్స్ పెట్టి స్టార్టప్స్లను తీసుకొని వచ్చి డిఫెన్స్ ఇన్నోవేషన్కి నాంది వలికిందే మోదీ సర్కార్.
పాజిటివ్ డిజిటైజేషన్ తీసుకొని వచ్చి ఈ డిఫెన్స్ ఐటమ్ల యొక్క నంబర్ని ప్రైవేటైజ్ చేసిందే మోదీ సర్కార్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఏం చేసినాయనంటే కొత్తగా R&Dలు డెవలప్ చేసుడు మొదలెట్టినాయి. అండ్ 2021 వచ్చేసరికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బ్రోడ్ స్ట్రక్చర్ ఏం చేసిందనంటే 7 డిఫెన్స్ కంపెనీలని ప్రైవేట్ కంపెనీలని ఐడెంటిఫై చేసింది. అంటే వెనకటికి సర్కారీ నౌకరీ గవర్నమెంట్ కంపెనీ ఏదైతే కూర్చొని తైతక్కలు ఆడుతుండే చూడు, ఆ తైతక్కలు ఆడే కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు ఇవాళ బ్యాలెన్స్ షీట్లు తయారు చేస్తున్నాయి, రెవెన్యూలు, కాస్ట్లు, ఇంకా అకౌంటబిలిటీ పేరు మీద మాట్లాడుతుంది. ఈడ కదా మన మార్పు వచ్చింది. అంటే మార్పు కేవలం పాలసీ మీద రాలే, డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్లను తయారు చేసింది. ఎప్పటి నుంచి అనంటే ఇప్పుడు DRDO మొత్తం ప్రాజెక్టు ఫినిష్ చేసిన తర్వాత కంపెనీని పిలిచి ప్రొడక్షన్ హ్యాండ్ ఓవర్ చేసి దాంతో ఒక MOU, PSU సంతకాలు చేయించుకొని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ చేయించేది. ఇప్పుడు అట్లా కాదు, R&D టైంలో నుంచే ఇన్వాల్వ్ అయిపోయిన MOUలు సంతకాలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త సబ్జెక్ట్లకు వచ్చినాం. వీఆర్ అరైవింగ్ అట్ 2026 మిజైల్ డెసిషన్ కాడికి వస్తున్నాం ఇప్పుడు మనం. అండ్ వాట్ ఈస్ దిస్ 2026 మిసైల్ డెసిషన్ అని అంటే, అయ్యో గిరీష్ మళ్ళీ అన్ని మిసైల్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ కంపెనీలకు పోతే మనకు పిచ్చెక్కిపోతుంది కదా, అమ్మేస్తే ఎట్లా కదా అని అంటే అన్ని మిజైల్స్కి మనం మాట్లాడతలేం. అస్త్ర మార్క్ 1, అస్త్ర మార్క్ 2, ఐకామ్, అదానీ డిఫెన్స్, భారత్ ఫోర్జ్ ఆర్ టాటా, మహీంద్రా, L&T ఇట్లాంటి కంపెనీస్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అస్త్ర తర్వాత ప్రళయ్ ఉన్నది, ప్రళయ్ తర్వాత మన థర్డ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఆకాష్ ఫ్యామిలీ కొంచెం ఈ రేంజ్ని ఇంక్రీజ్ చేస్తే ఆబ్వియస్గా టాటా ఎయిర్ బస్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇట్లాంటి దాంట్లలో కూడా ఉంది కాబట్టి టాటా మే హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఇన్ డెవలపింగ్ దిస్ సార్ట్ ఆఫ్ మిజైల్స్. ఫోర్త్ వచ్చేసి యాంటీ రేడియేషన్ వెపన్స్ కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాము. అండ్ ఆబ్వియస్గా ఈ రేడియేషన్ టెక్నాలజీల, ఈ రేడార్ టెక్నాలజీలలో అదానీ గ్రూప్ కొంచెం గట్టిగానే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లలో పోతుంది కాబట్టి ఆబ్వియస్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ నావల్ యాంటీషిప్ వెపన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఐకామ్ కొంచెం గట్టిగానే ముంగటికి పోతున్నది. అట్లా ఎక్సెట్రా మనకు సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా ఏరోస్పేస్లలో కూడా ప్రైవేటైజేషన్ చెప్పి మనం పోయినాం. జనరల్గా ఈ ప్రైవేట్ కంపెనీస్ ప్రొపలెంట్, ఎక్స్ప్లోజివ్స్, బూస్టర్స్ ఇంకా వార్ హెడ్స్ ఉంటాయి కదా. అండ్ మోర్ ఓవర్ భారత్ ఫోర్జ్ ఇంకా కళ్యాణి గ్రూప్ ఇవి జరా నిజంగా చెప్పాలనంటే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి, ఎఫిషియన్సీ కూడా చూపించినాయి. అండ్ వీ హ్యావ్ లార్సెన్ అండ్ టర్బో. బట్ యూ షుడ్ రిమెంబర్ ఎ ఫ్యాక్ట్, భారత్ డైనమిక్స్ ఎక్కడ పోతలేదు, భారత్ డైనమిక్స్ అట్లనే ఉంటుంది. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ మనకు ఇప్పుడు ఈ మిసైల్ ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలి గిరీష్, బయటికి ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇవ్వాలా అని అంటే మనకు యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా అదే నేర్పింది. రష్యా డిఫెన్స్ అనేది పొరగల మజా కాదు, చాలా గట్టిగా ఉండేది. కాకపోతే ఏండ్ల తరబడి యుద్ధం చేస్తే నీ దగ్గర 100,000 మిజైల్స్ ఉన్నా, నీ వేరోజ్ వెనకటికి నిండిపోయి ఉన్నా, ఒక్కసారి అది బయటికి తీసిందంటే కొన్ని సెకండ్లలో పేలిపోతుంది. దాని తర్వాత నువ్వు మరలి చూసినావు అనుకోని వేరోజ్లలో ఏముండయి. సో నీ దగ్గర మిజైల్ ఉండేనా? ఉండే. మిజైల్ వేసినావు. ఇప్పుడు ఎన్ని రోజులల్లో వేసిన మిజైల్ని నువ్వు రీప్లేస్ చేయగలుగుతావు అనే క్వశ్చన్ మొదలవుతుంది. అది వేసినాక పేలుడు సెకండ్లలో అయిపోతుంది. అది మళ్ళీ దాన్ని తయారు చేయాలంటే నీకు 3 రోజులు లేదా వారం రోజులు పట్టింది అనుకో. సెకండ్స్కి రోజులకు తేడా లేదా, వారాలకు తేడా లేదా? శత్రువు ఇక్కడ మన వల్నరబిలిటీని కన్సిడరేషన్ కింద తీసుకుంటాడు వాడు. అక్కడ వన్ ప్లానింగ్ అక్కడ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నీ దగ్గర మోర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉండి, మోర్ సప్లయర్లు ఉండి, నీ టెస్టింగ్ ఈక్వేషన్స్ గట్టిగా ఉండి, ఫాస్టర్గా నీ వేర్ హౌస్లను నువ్వు రిప్లెనిష్మెంట్ చేస్తూ ఉంటే, నీ దగ్గర ప్రైవేట్ కంపెనీస్ కూడా 1 కాదు 2 కాదు 3 4 ఉంటే, కాంపిటీషన్ గట్టిగా ఉంటే, లోవర్ కాస్ట్లలో తయారు చేస్తుంటే, భారత్ సరిహద్దులు ఇంకా గట్టిగా అవుతాయి కదా, రక్షక బలగాలు దుగునా శక్తితో పోరాడతాయి కదా. మనం అమెరికా యొక్క మిసైల్ ప్రొడక్షన్ నుంచి కొంచెం నేర్చుకోవాల్సింది బాగుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాకెడ్ మార్టిన్, RTX, నార్థ్రాప్ గ్రూమన్ అనేది అయితే కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు అమెరికా కూడా వీళ్ళకేం బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసేయలే, నువ్వు మిసైల్స్ తయారు చేసి ఇచ్చేసేయి పెట్టేసేయి అని అన్నట్లు ఏం చెప్పలే. ఆబ్వియస్గా వీళ్ళకు ప్లాంట్ పెట్టే కెపాసిటీ ఉన్నది, ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేసే కెపాసిటీ ఉన్నది. అండ్ మోర్ ఓవర్ దే ఆల్సో నో దేర్ కస్టమర్స్, బికాస్ PAC-3 మిసైల్ ప్రొడక్షన్ అనేది ఒకటి వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఉన్నది. అండ్ ఆబ్వియస్గా దే నో దట్ దేర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్గా డిమాండ్ అడుగుతారు. ఈ మిజైల్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. అండ్ సబ్జెక్ట్ టు డిమాండ్ సంవత్సరానికి ఇన్ని ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అదే తెలుసు. ప్రిడిక్టబుల్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి తెలుసు. అండ్ సో దే ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్. అండ్ సో ఇండియా కూడా ఈ మోడల్ని కొంచెం పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది అని అనేది విశ్లేషకారుల వాదన. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోడీ సర్కార్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రాన్స్ది కూడా సంవాట్ కొంచెము ప్రైవేటైజేషన్ చేస్తున్న మోడలే.
అలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఎంబీడీఏ అని చెప్పి మాట్లాడతారు. అంటే ఫ్రాన్స్లో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ టెక్నాలజీ మీద వాళ్ళ మీద గవర్నమెంట్ది స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ అంతా ప్రైవేటైజేషన్కి ఇస్తారు. సో యూరప్ అమ్యునేషన్ షార్టేజ్ అనేది ఫ్రాన్స్ వార్ ఎకానమీ గురించి మాట్లాడుతూ వస్తుంది ప్రతిసారి. మళ్ళీ మీరు రష్యా కాడికి వస్తే ఏమైపోతుంది అంటే రష్యా కంప్లీట్గా స్టేట్ ఓన్డ్ ఉంటుంది. సో ఆబ్వియస్గా రష్యా అంటేనే ఒక బ్రాండ్ ఉండే కాబట్టి ఆ బ్రాండ్ అంటే భయపడతారు కాబట్టి ఖచ్చితంగా, బికాస్ రష్యాతో పెట్టుకోవడం అనేది పొరగల మజాక్ కాదు. యూక్రెయిన్ వార్లో ఇంత ప్రొలాంగ్ అవుతుందని చెప్పి పుతిన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసి. సో ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఈ మిజైల్స్ ప్రొడక్షన్స్ ఎక్సెట్రా వాళ్ళకు కొంచెం ఇబ్బందికరం అవుతున్నది. సో టెక్నాలజీస్, ఫ్యాక్టరీస్, సప్లయర్స్, మ్యాన్ పవర్స్, ప్రిడిక్టబుల్ ఆర్డర్స్ అండ్ వార్ టైమ్ సర్జ్ కెపాసిటీ ఏదైతే పీక్ డిమాండ్ ఉంటుందో ఇవన్నీ చాలా క్రిటికల్గా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ రష్యా ఈజ్ ఫేసింగ్ రైట్ నౌ. సో ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని భారత్ ఒక కొత్త మోడల్ పాలసీ తీసుకొచ్చింది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పటిదాకానైతే ఈ కంప్లీట్ రేస్లో మనం ఏడ లేకుండే, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాబొరేటరీలే దీన్ని ఎన్వలప్ చేసినాయి, డెవలప్ చేసినాయి, గవర్నమెంట్ కంపెనీలే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినాయి, ప్రైవేట్ ఇండస్ట్రీలే కేవలం సప్లై కాంపోనెంట్ చేసినాయి. కాబట్టి వాళ్ళకు పెద్దగా ఈ టెక్నాలజీ మీద అవగాహన లేదు. కానీ ఇప్పుడు R&Dతో పాటు ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఇది ఒక కీలకమైన మలుపు అండ్ ఘట్టం కాబోతుంది. సో వెనకటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వమే తీసుకుంది కదా యాక్షన్ అని అంటే వెనకటి ప్రభుత్వాలు తీసుకున్నాయి, లేవని అంటలేము. కాకపోతే అవి పేపర్కి పరిమితమైనవి. ఈ ప్రభుత్వము ఆబ్వియస్గా ఈ డిమాండ్ సర్జ్ని యాక్సెప్ట్ చేసినాయి. రానున్న రోజులల్లో భారత్ని సురక్షితం చెయ్యాలని అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటే, అది కూడా ఏ టైంలో తీసుకుంటే, టైమింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ టైమింగ్ అనేది లేదనుకో కరెక్ట్గా, నువ్వు తర్వాత చేసి ఫాయిదా ఉండదు కదా. సో ఈ ప్రభుత్వం అడుగులేసుడు మొదలెట్టింది, స్కేలప్ చేసింది, స్కోప్ పెంచింది. సో మిసైల్ టెక్నాలజీ అనేది ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మిసైల్ టెక్నాలజీ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ది మిసైల్ కెపాసిటీ ఆర్ ఎన్హాన్సింగ్ ఇట్స్ కెపాసిటీ అని చెప్పి మాట్లాడితే 1983లో మిసైల్ బ్రెయిన్తో మొదలై 2001లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ది ప్రైవేట్ ఇండస్ట్రీస్తో సీడింగ్ అయి 2014లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని కొంచెము అడుగులేస్తూ 2026కి పరిగెత్తడం మొదలెట్టింది మన భారత్. So ideally DRDO is the key brain, strategic control, Kendra Sarkar, government keeps the strategic control and public and private partnership ఏదైతే ఉంటుందో ఆ ఇండస్ట్రీ ఈ ఖండను నిజంగా ఒక బలాన్ని చేకూరుస్తుంది. And this is the Bharat Missile Revolution for you friends. భారత్ మాతాకి జై.